హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ బఠానీ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేయండి. 1 కప్ మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, పొడుగు కట్ చేసుకొని. ఇలా కలుపుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక అందులో 2 మీడియం సైజ్ టమాటా నేను మిక్సీ పట్టుకొని ఇది కూడా ఇందులో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కుక్ అయింది, మొత్తం ఆయిల్ అంతా వదిలేసింది కదా. ఇలా కుక్ అయినాక చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేసుకోండి. నేను 1.5 కప్ యూజ్ చేశాను. 1 కప్ బఠానీ కూడా యాడ్ చేసుకోండి, పచ్చి బఠానీ. అందులో కొంచెం సాల్ట్ వేయండి, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా దీనికి పట్టేటట్టు కుక్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఉడికిపోయింది, పీసెస్ కూడా ఉడికిపోవాలి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మామూలుగా రోటీస్లలోకి అయితే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. ఇంకా 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, కుక్ అయిపోయింది. ఇక్కడ అంతా బఠానీ ఆలు ఉడికిపోవాలి. చూడండి, ఇక్కడ చెక్ చేస్తున్న ఆలు ఉడికిందో లేదో. ఉడికిపోయింది. ఇలా ఉడికినాక మొత్తం కలిపెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేసుకోండి బాగా. మిక్స్ చేసుకొని ఇలా అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ రెడీ అయిపోయింది కర్రీ. ఇంకా చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.